నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఈ రోజుల్లో మనుషులకే రక్షణ లేదు. ఇక మనుషుల దగ్గర ఉన్న ఆస్తి గురించి చెప్పనే అక్కర్లేదు. డబ్బు జేబులో ఉన్నా, బ్యాంకులో ఉన్నా లేదా మొబైల్లో ఉన్నా క్షణాల్లో కొట్టేయగల దొంగలు చుట్టుపక్కలే ఉన్నారు. ఇక్కడో విషయం చెప్పాలి. నామమాత్రమైన మనుషులకే కాదు, కలియుగ ఆరాధ్య దైవమైన శ్రీరాముడి సొత్తుకు కూడా ఇప్పుడు భద్రత కరువైంది. అంతటి కరుడుగట్టిన దొంగలున్నారు. మరి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని పవిత్ర స్థలం. నిత్యం దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ శక్తి కొద్దీ కానుకలను సమర్పిస్తుంటారు. అందులో ఒక పేద రైతు తన పంట చేతికొచ్చిన తర్వాత దేవుడికి అర్పించే ముడుపుండొచ్చు, లేదా ఒక సామాన్య గృహిణి ఇల్లు గడపగా మిగిల్చిన చిల్లర పైసలు కావచ్చు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి వెనక అచంచలమైన విశ్వాసం దాగుంటుంది. అయితే ఇటీవల ఈ ఆలయ విరాళాల నిర్వహణ, భూముల కొనుగోళ్లలో జరిగినట్లుగా చెప్తున్న అక్రమాలు, అవకతవకలపై వెలువడిన నివేదికలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ వివరాలు పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. నవంబర్ 9, 2019 భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రామమందిర నిర్మాణ పర్యవేక్షణ, విరాళాల నిర్వహణ కొరకు ఒక ప్రత్యేక ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫిబ్రవరి 5, 2020న కేంద్ర ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. దేశంలోని ఇతర పెద్ద దేవాలయాలైన తిరుమల తిరుపతి దేవస్థానం, షిరిడి సాయిబాబా సంస్థాన్, వైష్ణోదేవి బోర్డుల తరహాలోనే ఇది కూడా ఏర్పాటైంది. సాధారణంగా పెద్ద ఆలయాల ట్రస్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ ఉంటుంది. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద వాటి వివరాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. కానీ అయోధ్య రామ మందిర ట్రస్ట్ను ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన, అంటే అటానమస్ బాడీగా, ప్రైవేట్ ట్రస్ట్గా రూపొందించారు. దీనివల్ల ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ కానీ, సమాచార హక్కు చట్టం కానీ దీనికి ఉండదు. ఈ ట్రస్ట్లోని 15 మంది సభ్యుల్లో 12 మందిని ప్రభుత్వమే ప్రతిపాదించింది. వీరిలో ప్రధానమంత్రి, మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు చంపత్ రాయ్, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యనిర్వాహకుడు డాక్టర్ అనిల్ మిశ్రా వంటి ప్రముఖులున్నారు. మందిర నిర్మాణం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా విరాళాలు భారీగా రావడం ప్రారంభమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో ట్రస్ట్ పేరిట కరెంట్ ఖాతా కూడా తెరవబడింది. నవంబర్ 2020లో ట్రస్ట్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ ఆడిట్ సంస్థ చేత అంతర్గత ఆడిట్ కూడా చేయించారు. మీడియా నివేదికల ప్రకారం ఆ ఆడిట్ సంస్థ ట్రస్టు నగదు నిర్వహణ విధానాన్ని అత్యంత అనాలోచితంగా, అన్ప్రొఫెషనల్గా ఉందని పేర్కొంది. లావాదేవీలను సరిచూసుకునేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ రక్షణ చర్యలు లేవని, దీనిని వెంటనే సరిదిద్దకపోతే భవిష్యత్తులో నగదు దుర్వినియోగం, దొంగతనాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరికలను ట్రస్ట్ యాజమాన్యం తీవ్రంగా పరిగణించలేదనే విమర్శలు వచ్చాయి. మందిర నిర్మాణ పనుల్లో భాగంగా అల్యూమినియం పనుల బిల్లులను ఉద్దేశపూర్వకంగా 1.5 రెట్లు ఎక్కువగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. దీనానాథ్ వర్మ అనే కన్స్ట్రక్షన్ ఇంజనీర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్లను ప్రశ్నించగా, ట్రస్ట్ సభ్యులకు 40% వరకు కమిషన్ ఇవ్వాల్సి వస్తోందని, అందుకే బిల్లులు పెంచాల్సి వస్తుందని సమాధానం లభించిందని పేర్కొన్నారు. ఈ విషయమై గొంతెత్తినందుకు సదరు ఇంజనీర్ను విధుల నుండి తొలగించడమే కాకుండా బెదిరింపులకు గురిచేశారనే వార్తలు కూడా వచ్చాయి. జనవరి 23, 2024న మందిరాన్ని భక్తుల దర్శనార్థం తెరిచిన తర్వాత నిత్యం 8 లక్షల నుండి 13 లక్షల వరకు, పండగ రోజుల్లో 50 లక్షల నుండి 60 లక్షల వరకు నగదు రూపంలో కానుకలు రావడం ప్రారంభమైంది. ఈ భారీ నగదును లెక్కించడానికి ఆలయానికి 200 మీటర్ల దూరంలో ఒక హైటెక్ కౌంటింగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. నగదు నిర్వహణ బాధ్యతలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పగిస్తూ ఒప్పందం, అంటే ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన నిపుణులను నియమించాల్సి ఉండగా, ట్రస్ట్ సభ్యుల వ్యక్తిగత సిఫార్సులతో స్థానిక వ్యక్తులను, బంధువులను క్యాష్ కౌంటింగ్ తదితర సెక్యూరిటీ విధుల్లో చేర్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. లెక్కింపు ప్రక్రియ కోసం రూపొందించబడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను ఉల్లంఘించారు. జేబులు లేని దుస్తులు ధరించాలనే నియమాన్ని పాటించలేదు. 180 రోజుల పాటు భద్రపరచాల్సిన సీసీటీవీ ఫుటేజ్ని కేవలం 45 రోజులకే పరిమితం చేసి మిగతాది డెలీట్ కూడా చేశారు. కౌంటింగ్ రూమ్లోని కెమెరాల స్థానాలు తెలిసిన కొందరు సిబ్బంది పరస్పర అవగాహనతో కెమెరా వ్యూను అడ్డుకుంటూ 500 రూపాయల నోట్ల కట్టలను జేబుల్లో వేసుకొని వాష్రూమ్లలో దాచి ఆ తర్వాత బయటికి తరలించేవారు. నోట్లను లెక్కించేటప్పుడు ప్రతి కట్టకు 100 నోట్లు ఉండాలి.
వీరు ఉద్దేశపూర్వకంగా ఒక కట్టలను 120 నోట్లు పెట్టి ఓచర్లో మాత్రం 100 నోట్లు అంటే 50,000 రూపాయలు మొత్తం కట్ట అలానే నమోదు చేసేవారు. ఆ నోట్ల కట్టలను బ్యాంకుకి తరలించే క్రమంలో మధ్యలోనే అదనంగా ఉన్న 20 నోట్లను ఏదైతే వీళ్ళు అదనంగా పెట్టారో ఆ 20 నోట్లను తీసేసేవారు. బ్యాంకులో ఓచర్ ప్రకారం 50,000 సరిగ్గా జమ అయ్యేది కాబట్టి తనిఖీల్లో కూడా ఈ తేడా వెంటనే బయటపడేది కాదు. మార్చి 2026లో ఈ వ్యత్యాసాలను గమనించిన బ్యాంక్ అధికారులు సిబ్బందిని మార్చాలని కోరిన ట్రస్ట్ నిరాకరించింది. దాంతో మే 2026 చివరిలో బ్యాంక్ అధికారులు కౌంటింగ్ రూమ్లో రహస్యంగా హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. జూన్ 4, 2026న ఆ ఫుటేజ్ని పరిశీలించగా సిబ్బంది సాయంతో నగదును దుర్వినియోగం చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. సమాజ్వాదీ పార్టీ నాయకులు ఈ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం చేయడంతో ఇది జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా జూన్ 13, 2026న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అదే సిట్. దర్యాప్తులో భాగంగా లెక్కింపు సిబ్బంది ఇళ్లపై దాడులు భారీగా చేయగా నగదు, విదేశీ కరెన్సీ, కోట్ల విలువైన ఆస్తులు, పత్రాలు లభ్యమయ్యాయి. తక్కువ వేతనానికి పనిచేసే సిబ్బంది స్వల్పకాలంలోనే విలాసవంతమైన ఇళ్ళు, వాహనాలు సమకూర్చుకోవడం భద్రతా లోపాలను స్పష్టం చేసింది. జూన్ 25, 2026న 8 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు కూడా అయింది. ఈ నగదు వివాదం నడుస్తుండగానే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు ఆలయ భూముల కొనుగోళ్లకు సంబంధించిన 11 కీలక పత్రాలను సిట్కి సమర్పించారు. భక్తుల నుండి సేకరించిన 1,500 కోట్లకు పైగా నిధుల నుండి ఆలయ పరిసరాల్లో భూములను కొనుగోలు చేశారు. ఈ ప్రక్రియలో జరిగిన కొన్ని లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మే 2021లో అయోధ్య మేయర్ బంధువుకు చెందిన భూమిని 20 లక్షల నుండి 2.5 కోట్లకు కేవలం 2.5 నెలల వ్యవధిలోనే ట్రస్ట్ కొనుగోలు చేసింది. అలాగే ప్రైవేట్ వ్యక్తుల నుండి 1.2 హెక్టార్ల భూమిని 2 కోట్లకు కొనుగోలు చేసిన కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ట్రస్టుకు 18.5 కోట్లకు విక్రయించారు. మరొక డీల్లో బీజేపీ ఎమ్మెల్యే కొనుగోలు చేసిన 20 లక్షల భూమిని 2.5 కోట్లకు ట్రస్ట్కి అమ్మడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో భూముల ధరలు 100 రెట్లు పెరగడం వెనక పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవే కాకుండా భక్తులు సమర్పించిన వందలాది కిలోల వెండి ఇటుకలు, బంగారు ఆభరణాలకు సరైన రసీదులు కూడా ఇవ్వలేదని, అవి రికార్డుల్లోకి ఎక్కకముందే మాయమయ్యాయనే ఫిర్యాదులు కూడా దర్యాప్తులో వెలుగు చూశాయి. ఈ మొత్తం ఉదంతం భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థల అంతర్గత నిర్వహణ లోపాలను ఎత్తి చూపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. ట్రస్టును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలి. ప్రతి సంవత్సరం స్వతంత్ర చార్టెడ్ అకౌంటెంట్స్ చేత ఆడిట్ చేయించి ఆ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి రోజు వచ్చే విరాళాలు, వస్తు సామాగ్రి వివరాలను అధికారిక వెబ్సైట్లో లైవ్లో అప్డేట్ చేయాలి. నగదు లెక్కింపు, రక్షణ బాధ్యతలను సిఫార్సులపై కాకుండా పూర్తిగా తృతీయ పక్ష ప్రొఫెషనల్ సెక్యూరిటీ బ్యాంకింగ్ నిపుణులకు మాత్రమే అప్పగించాలి. భగవంతుని పేరిట సామాన్యుడిచ్చే ప్రతి పైసా పవిత్రమైనది. దాన్ని కాపాడడం, సరైన మార్గంలో వినియోగించడం సదరు వ్యవస్థల కనీస బాధ్యత. ఎందుకంటే అది మనం ఇచ్చేది మన భగవంతుడికి. శ్రీరాముడికి ఎంత ప్రేమగా ఇస్తామో అంతే ప్రేమగా మనకు కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమను అందిస్తాడు. జై శ్రీరామ్.